హలో అండి. ఈరోజు రంజాన్ 13వ రోజు నేనైతే కోయిటి వాళ్ళకు ముతబ్బక్ జుబేది చేశాను. సూపర్ అంటే సూపర్ యమ్మీగా వచ్చేసింది. ఫస్ట్ చూపించాను కదా, చాలా బాగా వచ్చింది రైస్. ఇవైతే మసాలాలు చేపలకు పట్టించడానికి జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, ఇంకా వచ్చేసి లెమన్ పొడి, పాప్రికా పొడి అన్నీ వేసి ఇలా మిక్స్ చేసుకొని చేపలకైతే పట్టించుకోవాలి. చేపల మసాలా కూడా సపరేట్గా దొరుకుతుంది, అది కూడా ఒక స్పూన్ అయితే వేసాను నేను. మళ్ళీ ఇంట్లో మసాలాలు కూడా యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని. మొత్తం చూడండి ఇలా చేపలకైతే బాగా పట్టించుకోవాలి. లోపల బయట మొత్తం మసాలా అంతా బాగా చేపకు పట్టేలాగా ఇలా పట్టించుకొని తర్వాత అయితే గోధుమ పిండి అయితే పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. బాగా ఇలా చల్లుకోవాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి. అలా చేయడం వల్ల చేప విరగకుండా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి ఉండాలండి, లేదంటే ఆయిల్ హీట్ కాకుండా చేప వేసామంటే చిదపలు అయిపోతుంది. బాగా ఆయిల్ బాగా ఓవర్ హీట్ అయ్యి ఉండాలన్నమాట. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు చూడండి ఎలా పొంగుతుందో. ఆయిల్ చూడండి ఎంత హీట్గా ఉందో. అంత హీట్లో ఉన్నప్పుడు బాగా హీట్ అయ్యాక ఇలా ఫ్రై చేసుకోవాలి. అంతలోపల మనం స్టఫింగ్కి అయితే రెడీ చేసుకున్నాము. స్టఫింగ్ అయితే ఆనియన్, అటుపక్క నేనైతే ఇస్పెంతాకు ఇంకా కొత్తిమీర అంటే సోయా ఆకు, కొత్తిమీర అయితే సన్నలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో అయితే నేను ఎండు ద్రాక్ష కొద్దిగా వేయాలన్నమాట. వీళ్ళ స్టఫింగ్లో, ఆనియన్ స్టఫింగ్లో వీళ్ళు ద్రాక్ష అనేది యూస్ చేస్తారండి, కొద్దిగా తీపు పులుపు ఫ్లేవర్ కోసము. చూడండి చేపలు అస్సలు విరగలేదు, ఎంత బాగా వచ్చాయి కదా చేపలు. తర్వాత అయితే మనం ఆనియన్ స్టఫింగ్ చేపల్లోకి స్టఫింగ్లోకి ఫ్రై చేసుకుందాము. చెప్పాను కదా, ఆనియన్, కిస్మిస్, సోయా ఆకు ఇంకా కొత్తిమీర, మనం ముందుగా చేపలకు పట్టించిన మసాలా, మళ్ళీ తర్వాత కూడా నేను లెమన్ పొడి యాడ్ చేశాను, కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మనకు ఆనియన్ అనేది మగ్గాలి అంతే, ఇంకేం లేదు, పచ్చివాసన పోవాలి. తర్వాత అయితే మనం రైస్ ఉడికించుకుందాము. ఇక్కడ పసుపు, ఉప్పు, ఇంకా వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయాకు, కొత్తిమీర ఇది కూడా వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. అంతే, పలుగ్గా ఉన్నప్పుడు మనం వంచుకోవాలండి. రైస్ ఎప్పుడైనా మనం వంచుకునేటప్పుడు చూసుకొని మరీ ఉడకిపోవద్దు, అలా అని మళ్ళీ బియ్యం ఉండకూడదు అనమాట. చూడండి స్టఫింగ్ అంతా పెట్టుకుంటున్నాను చేపల్లో. ఇలాగా అయిపోయింది. ఇక్కడ చూడండి రైస్ ఎలా వచ్చిందో, చాలా పొడి పొడిగా బాగా అసలు పలుగ్గా. ఇంకొక 5 మినిట్స్ పెడితే ఉడికిపోవాలన్నమాట మనకు దమ్లోకి. పొడి పొడిగా వస్తుందండి. తర్వాత అయితే చేపలన్నీ ఇలా పేర్చుకొని ఫస్ట్ రైస్ వేసి చేపలు పేర్చుకొని తర్వాత మిగతా రైస్ కూడా పైన వేసుకొని దమ్లో పెట్టేయాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ జుబేదీ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీ అనమాట. నేను చేస్తే మా ఇంట్లో భలే తింటారు, చాలా ఇష్టంగా. చూసేయండి ఎంత పొడి పొడిగా ఎంత యమ్మీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.